హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కార్తీక పౌర్ణమి వీడియో అండి. కార్తీక పౌర్ణమి రోజు నేను 4K లేసాను. కార్తీక పౌర్ణమి అంటే దేవ దీపావళి కాబట్టి ఇంటి నిండా దీపాలు పెట్టానండి. కాంపౌండ్ దగ్గర తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాను. కార్తీక మాసంలో పౌర్ణమికి స్పెషల్ డే అంటారు. ఆ స్పెషల్ డేని నేను ఇలా జరుపుకున్నాను. 6:30కి అలా ఆవులు వచ్చినాయండి. ఆవు దూడ 2 వచ్చినాయి. వాటికి ఫుడ్ పెట్టేశాను, గోసేవ చేసుకున్నాను. తర్వాత అబ్జర్వ్ చేయండి, డైలీ మా ఇంటికి వచ్చే ఆవు ఎవరింటికి వెళ్ళకుండా అక్కడ 4-5 ఇళ్ళ అవతల నుంచి వస్తుంది. మా ఇంటికి వస్తుందని నేను చెప్తున్నాను. అక్కడ పక్కన వాళ్ళు పిలుస్తున్నా సరే చూడండి వస్తుంది. అది నేరుగా మా ఇంటికే వస్తుంది, ఎవరింటికి వెళ్ళదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఈ ఆవు మాత్రం డైలీ మా ఇంటికి వస్తుంది. నాకు ఏ జన్మలో బంధం ఉందమ్మా, డైలీ వస్తావు మా ఇంటికి అని దానికి అరటికాయలు అవి పెట్టాను. మా ఎదురింటి ఆంటీ దా అంటుంది. అది రాదులే అని పక్కింటి ఆంటీ అంటుంది. దానికి ఫుడ్ పెట్టేశానండి. నిన్న వానలో తడుచుకుంటూ వచ్చి అలా బయట ఉందండి. నేను లోపల పూజ చేసుకుంటున్నా, అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది ఆవు. ఈ ఆవు మాత్రం మా ఇంటికి రావటం మాత్రం మానదు డైలీ. దానికి శుక్రవారం పౌర్ణమి కాబట్టి దీనికి పసుపు కుంకుమ వేసి పూజ చేసుకున్నానండి. శుక్రవారం కాబట్టి గోపూజ చేశాను. ఈవినింగ్ మా హస్బెండ్ నేను కలిసి గుడికి వెళ్తున్నాము. ఎప్పుడు బండి మీద వెళ్ళే వాళ్ళ నడుచుకుంటూ వెళ్దామా అనుకున్నాము అని నడుచుకుంటూ వెళ్తా మా పెళ్లి రోజులు గుర్తొచ్చాయి. మా పెళ్ళయింది ఆ శివాలయంలోనేనండి. పెళ్లి టైం కూడా ఇలా హడావిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టే ఉంది. మా మామయ్య టైం అవుతుందని చెప్తే మేము అలా మధ్య అలాగ స్పీడ్గా వెళ్ళాము. ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి. గుడి దగ్గరికి వచ్చేసామండి. జ్వాలా తోరణం అని టైంకి స్పీడ్గా వచ్చాము. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే అది జ్వాలా తోరణం అయ్యి శివుడికి అది పెట్టి బొట్టు తీసుకొచ్చి బయట పెడుతున్నారండి. నేను ఆ గుంపులో దూరి తీసుకొచ్చి మా హస్బెండ్ పెట్టుకున్న తర్వాత టికెట్ తీసుకుంటున్నాం. ఇక్కడ డైలీ ఉండదులేండి గుళ్ళో టికెటు, స్పెషల్ డేస్లోనే ఉంటాయి. పౌర్ణానికి సోమవారాలే ఉంటాయి. నేనైతే టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతాను, మా హస్బెండ్ టికెట్ తీసుకుంటారు. నేను డైలీ వెళ్తా కాబట్టి ఈ గుడికి చాలా స్పెషల్ అండి. పురాతనమైన గుడి, స్వయంభూ లింగం ఇది. ఈ గుడిలోంచి కాశీకి ద్వారం ఉందంటారు. పూర్వం మునులు వాళ్ళు వెళ్ళే వాళ్ళంటే ఇదిగోండి ఇక్కడే జ్వాలా తోరణమైంది. అందరు తమలపాకులకి వాటికి తీసుకుంటున్నారు. రాతి నందీశ్వరుడు అండి, చాలా పురాతనమైన గుడి అండి ఇది. ఆ భస్మాన్ని శివయ్యకు పెట్టిన తర్వాత పంతులు గారు మాకు ఇచ్చారు. అదిగోండి మా హస్బెండ్ ఆ గుంపులు వెళ్ళి తీసుకొచ్చాను, ఆ పంతులు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ బొట్టు పెడుతున్నారు. అలాగా అండర్ గ్రౌండ్లో ఉంటుందండి. 20 అడుగులు లోపలికి వెళ్ళాలి, కిందికి ఉంటుంది. అందుకే పాతాళ నాగేశ్వర శివాలయం అంటారు. ఇది పాతాళంలోకి ఉంటుందండి. 20 అడుగులు లోపలికి వెళ్ళాలి గర్భగుడిలోకి వెళ్ళాలంటే. శివయ్యని మీరు చూడండి, మీకోసం కష్టంగా వీడియో తీసా, అక్కడ ఒప్పుకోపోయినా సరే. చాలా బాగుంది అసలు. ఆ రోజు శివయ్య అలంకరణ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. తర్వాత బయటకు వచ్చామండి. పార్వతీదేవి దర్శనం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తున్నాము. వేరే మా పక్కన వాళ్ళు 10 నిమిషాల నుంచి ప్లేస్ కోసం నిలబడ్డారంట. నేను ఇలా వచ్చి వాళ్ళు లేగానే అలా కూర్చుంటే, మేము ఈ సీట్ 10 నిమిషాలు నిలబడ్డామమ్మ వెనక, నీకు బాగా సీటు దొరికింది అంటుంది ఆ పక్కనామా. ఇంకా అక్కడ కడిగేసి వాటర్ పెట్టి కడిగేసి బియ్యంతో అష్టదళ పద్మం వేశానండి. అక్కడే కడిగేసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గరే వెలిగించాను. నేను 360 వత్తులు మా హస్బెండ్తోనే వెలిగించాను. వరిపిండి తీసుకొని ముగ్గు వేశానండి. గుడి మాత్రం కిటకిటా ఉంటుందండి, పౌర్ణమి కాబట్టి. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చారు. బాగా పక్క ఊర్ల నుంచి కూడా, చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వస్తారండి ఈ గుడికి. స్పెషల్గా పౌర్ణమి కాబట్టి ఇంకా అష్టదళ పద్మం వేసేసాను. వేసిన తర్వాత పసుపు కుంకుమ పూలు వేసిన తర్వాత మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టమన్నా. దీపారాధన కూడా మా హస్బెండ్తోనే చేపిస్తాను, నేను చేయి పట్టుకుంటాను.
ఇంకా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇదిగోండి పూజ అయిపోయింది. మేము కరెక్ట్గా దీపం వెలిగించే టైంకి గుళ్ళో హారతలు ఇస్తున్నారండి, పంచహారతులు, కుంభహారతి. అలాగా శంకుధ్వని మధ్య డమరుకం మధ్య మా దీపారాధన జరిగింది. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఆ టైంకి మేము దీపాలు 360 ఒత్తులు వెలిగించే టైంకి ఇక్కడ శంఖధ్వని డమరుకం మధ్య చాలా సౌండ్ ఆ టైంకే స్టార్ట్ అయిందండి. మేము ఒత్తులు వెలిగించే టైంకి అక్కడ అవన్నీ మోగితే చాలా హ్యాపీ అనిపించింది. శివయ్య అనుగ్రహం మా మీద ఉందనిపించింది. తర్వాత ఇక్కడికి వచ్చామండి. హారతులన్నీ చూడడానికి ఉత్సవ విగ్రహాలకి హారతి ఇస్తున్నారు. మీరు హారతి తీసుకోవాలని నేను వీడియో తీస్తున్నాను. తర్వాత గుడి చుట్టూ అలా తిరిగి ప్రసాదం టైం అండి. ప్రసాదం కోసం లైన్లో నిలబడితే మా పాప ఫ్రెండ్ కనపడింది. ఆంటీ వీడియో తీసుకుంటున్నారంటే యూట్యూబ్ ఛానల్ ఉందిరా అన్నాను. తనకు మొబైల్ ఇస్తే 2 minutes షూట్ చేసిందండి. అది ఇంకా ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం కోసం 5 minutes లైన్లో నిలబడ్డాము. ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత గుడి అలా చూసానండి. దీపకాంతుల మధ్య గుడి అంతా కలకల అంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే అసలు చాలా సందడిగా ఉంది. జ్వాలా తోరణాన్ని మీకు చూపిస్తానండి. ఇక్కడ శివస్మరణతోటి శివాలయం అసలు సందడిగా ఉంది. అసలు అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంట వెలిగిస్తుంటే ఇక్కడంతా చాలా సందడిగా అనిపించింది. మేము లాస్ట్ టయానికి అందుకున్నాము. చూడండి, మీరు కూడా చూడాలని వీడియో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ షూట్ చేస్తే మీరు కూడా చూడాలని ఈ వీడియో షూట్ చేశాను. నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అసలు చాలా బాగా జరిగిందండి ఆ శివాలయంలో మా ఊరి పాతాల నాగేశ్వర శివాలయం ఇది. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అడుక్కునే వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసేసారు. మా హస్బెండ్ ఓ 20 రూపీస్ ఇచ్చారు. తర్వాత ఇంకొక ఆమె ఎమ్మడపడి, నాయన నీకు కొడుకు పుడతాడు నాయన, నాకు ధర్మమే అంటే మా ఆయన నాకు కొడుకు నా ఎత్తున్నాడమ్మా అని చెప్పాడు అక్కడ. అందుకేనండి మేము అలా నవ్వుకుంటున్నాము. ఆమె ఎవరో. తర్వాత సినిమా థియేటర్ ఉందండి ఇక్కడ. ఈ శివాలయం లైన్లోనే ఏసీ థియేటర్ ఉంది. ఏమంటే సినిమాకి వెళ్దామంటే వెళ్దాం అన్నాడు. లేదులే అని మళ్ళీ వచ్చామండి. మా బాబు ట్యూషన్ టీచర్ వాళ్ళ బాబుది పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికి అటెండ్ అయ్యాము. గుడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక 5 minutes, ఒక 1/2 hour అలా కూర్చొని వచ్చామండి. ఈ పెళ్ళికి ఇక్కడ పానీపూరి చాట్ పెడుతున్నారు. మా హస్బెండ్ పానీపూరి చాటు అలా తిన్నాము. నేను మా హస్బెండ్ కలిసి తిన్న తర్వాత ఇక్కడ వెల్కమ్ చేస్తున్నారండి న్యూ కపుల్స్కి. పెళ్ళి నిన్న అయిపోయింది, ఈరోజు రిసెప్షన్ పెట్టారు. డిన్నర్కి వెల్కమ్ చేస్తున్నారు. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అందరం కలిసి ఇలా కూర్చున్నాం. మా హస్బెండ్ ఇంకా వీళ్ళు దొరికారు కదా, ఇది నన్ను పట్టించుకోదని ఎక్కడ కూర్చున్నారు. ఒక 1/2 hour వెయిట్ చేసామండి. 1/2 hour వెయిట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు రాలేదు. మా హస్బెండ్ ఏమో 9 అయిపోయింది, నువ్వు పొద్దునుంచి ఫాస్టింగ్ ఉంటావు, వాటర్ కూడా తాగకుండా, భోంచేసి వచ్చి చూద్దాంరా అని పిలిచారు. తర్వాత పైకి వెళ్ళి భోజనం చేసామండి. స్పెషల్స్ అవి పెట్టారు. తర్వాత మా ఇంటి ఎదురుగా ఈ బాబు రోజు వస్తాడు, నవ్వుతా కిలకిలా అంటాడు. ఇక్కడ వీడియో తీస్తా బాయ్ చెప్పురా అంటే బాయ్ చెప్తుంది. వాళ్ళ అమ్మ బాయ్ చెప్పురా అంటుంది. తర్వాత మా పెళ్ళికి ఈయనేనండి మేళం మోగించింది. మా ఇంట్లో పెళ్ళిళ్ళకి ఈ అంకులే మేళం మోగించేది. అందుకే బాగున్నారమ్మా అంటున్నారు. ఇంకా మా హస్బెండ్ చదింపులు ఇచ్చేశారు, పెళ్ళికి చదింపులు చదివిచ్చేసి. తర్వాత మీకు న్యూ కపుల్స్ అండి, వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఒక నిమిషం అలా వీడియో తీసా. ఇంకా కోలాటం ఆడి వీళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు. మా బాబుకి ట్యూషన్ చెప్పిన మేడం వాళ్ళ బాబు అండి. బాబు పెళ్ళి వెల్కమ్ బాగా చేశారు. అందరూ రిలేషన్ కలిసి ఇలా కోలాటం ఆడతా వీళ్ళకి వెల్కమ్ చేశారు.
ఇలా జరిగిపోయిందండి మా కార్తీక పౌర్ణమి. గుడికి వెళ్ళి ఈ మ్యారేజ్కి అటెండ్ అయిపోయాం. ఇంకా గిఫ్ట్ చూడండి, గిఫ్ట్ 2 కప్స్ ఇచ్చారు, బౌల్స్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్. మా హస్బెండ్ నీకు ఒక కప్పు నాకు ఒక కప్పు అంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్.